వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారడాన్ని నేను ఆపలేను. కేవలం వచ్చే తరం వరకు దానిని వాయిదా వేయగలను. ఇది చెప్పింది ఎవరో కాదు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. అర్నబ్ గోస్వామి అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారకుండా మీరు ఆపగలరా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇది. అస్సాం భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? జనాభా మార్పుల వల్ల హిందువుల ఉనికి ప్రమాదంలో పడుతోందని సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. ఇది కేవలం అస్సాం సమస్య కాదు, దేశవ్యాప్త ముప్పు. మేల్కొనకపోతే కాశ్మీర్ పునరావృతం అవ్వడం ఖాయం. భారతదేశ చరిత్రను చూస్తే ఏదైనా ప్రాంతం ముస్లిం మెజారిటీగా మారిన తర్వాత అది శాశ్వతంగా ఉమ్మాలో భాగమైపోయింది. ఒకప్పుడు హిందూ మరియు బౌద్ధ మెజారిటీగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లు నేడు ముస్లిమేతరులకు కనీస హక్కులు లేని దేశాలుగా మారాయి. విదేశీ భావజాలాలు, జనాభా పెరుగుదల ద్వారా భారతదేశ స్వదేశీ ధర్మాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే భారతదేశం తన భవిష్యత్తును కేవలం జనాభా గణాంకాలకే వదిలేయకూడదు. హిందూ రాష్ట్రం ఒకే ఒక్క పరిష్కారం మాత్రమే. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి స్వదేశీ ధర్మాలను అనుసరించే వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ప్రపంచంలోని చాలా దేశాల్లో సాధారణమే. ఉదాహరణకు మలేషియాలో భూమిపుత్ర ముస్లింలకు తమిళ హిందువులు మరియు చైనీయుల కంటే ప్రాధాన్యత ఉంది. 57 ముస్లిం దేశాలలో ముస్లిమేతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంటారు. భారత్ కూడా ఇదే నమూనాను అనుసరించాలి. ఇక ఒక వ్యక్తి ఒక ఓటు అనే విధానం ప్రమాదకరంగా మారుతుంది. హిందువుల వంటి సహనం గల వారు మెజారిటీగా ఉన్నంత వరకే ప్రజాస్వామ్యం సరదాగా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకునే ఇస్లామిక్ శక్తులు షరియా జోన్లను సృష్టిస్తున్నాయి. ఇవి ఒకసారి ఏర్పడితే విస్తరిస్తూనే ఉంటాయి తప్ప తగ్గవు. అస్సాంలో హిందువుల పరిస్థితి ఏంటి? వారు కాశ్మీరీ హిందువుల్లాగా పారిపోవాలా లేక అణచివేతకు గురవ్వాలా? 3% ఉన్న హిందువులను కాశ్మీర్ నుంచి తరిమేస్తుంటే భారత సైన్యం కూడా ఏమీ చేయలేకపోయింది. ప్రజాస్వామ్య భారత్లో హిందువుల పరిస్థితి పొయ్యి మీద నీటి పాత్రలో ఉన్న కప్పలా ఉంది. నీరు వేడెక్కుతున్నప్పుడు హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నీరు మరిగేటప్పుడు తప్పించుకోవడం అసాధ్యం. అందుకే ప్రపంచమంతా మతపరమైన ప్రాధాన్యతలు ఉన్నప్పుడు భారత్ ఎందుకు వెనకడుగు వేయాలి? స్వదేశీ ధర్మాలను కాపాడుకోవాలంటే హిందూ రాష్ట్రమే ఏకైక మార్గం. జనాభా పెంచుతూ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునే కుట్రలను అడ్డుకుందాం. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తుంది మీరే, అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.